2026 ఐపీఎల్ వీక్షిస్తున్నటువంటి ప్రేక్షక మహాశయులందరికీ స్వాగతం. సోమవారము ఏప్రిల్ 27వ తేదీన జరిగినటువంటి ఢిల్లీ క్యాపిటల్స్ రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు మధ్య ఆసక్తికరమైన ఆట సాగింది. అందులో భాగంగా క్రికెట్ వీరుడు దుర్భేద్యమైన అనితర సాధ్యమైనటువంటి 9,000 పరుగులను చేసి జాబితాలో ప్రథమ స్థానంలో నిలిచాడు. టాస్ గెలిచిన ఆర్సీబీ ఢిల్లీ క్యాపిటల్స్ని బ్యాటింగ్ చేయమంది. బ్యాటింగ్కి వచ్చినటువంటి ప్రముఖ ఆటగాళ్ళందరూ ఏమాత్రము ప్రతిభ చూపెట్టలేకపోయారు. ప్రఖ్యాత బౌలర్ అయినటువంటి భువనేశ్వర్ కుమార్ అలాగే హేజల్వుడ్ చాకచక్యంగా బౌలింగ్ చేయడం వల్ల నిల్వలేక వికెట్లను అర్పించుకున్నారు. 16.3 ఓవర్లలో అందరూ అవుట్ అయి కేవలం 75 పరుగులు మాత్రమే రాయల్ ఛాలెంజర్స్ ముందు చేజింగ్ చేయడానికి ఉంచారు. బ్యాటింగ్కు దిగినటువంటి రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు వాళ్ళు ఒక వికెట్ కోల్పోయినా ఏ తడబాటు లేకుండా ఏ కష్టం లేకుండా సునాయాసంగా 6.3 ఓవర్లలో పరుగులను సాధించి విజయాన్ని చేజిక్కించుకున్నారు. అంతేకాకుండా అనూహ్యంగా పాయింట్ల పట్టికలో 2వ స్థానంలోకి చేరుకోవడం విశేషం. ఈ ఆటలో ఆసక్తికరమైన విశేషం ఏమిటంటే ఐపీఎల్ మొదలైన నుండి రాయల్ ఛాలెంజర్ బెంగళూరుకు ఆడుతున్నటువంటి విరాట్ కోహ్లీ అత్యుత్తమమైన బ్యాటింగ్తో ప్రతి మ్యాచ్లో బౌలర్లతో ఆడుకుంటూ 275 మ్యాచుల్లో 267 ఇన్నింగ్స్ ఆడి అనితర సాధ్యమైనటువంటి 9,012 పరుగులు చేరుకున్నాడు. విరాట్ కోహ్లీ మైదానంలో కనిపించగానే క్రికెట్ అభిమానుల్లో ఆనంద హర్షాలు కలుగుతాయి. 15 బంతుల్లో 23 పరుగులు చేసి 9,000 పరుగులను దాటి 9,012 పరుగులకు చేరుకున్నాడు. ఇది చాలా గొప్ప విశేషం. ఇది అరుదైనటువంటి రికార్డు. ఇంకా 2 సీజన్లలో ఆడినట్లయితే తప్పకుండా 10,000 పరుగులను దాటుతాడని ఆశిద్దాం. అందరము వేచి ఉందాం. ధన్యవాదాలు.